ఉన్నటువంటి పెద్దలు శ్రీ రాకా సుధాకర్ గారు, సాయికృష్ణ గారు, స్వామి గారు, మురళి గారు, సతీష్ గారు, నా ముందు కూర్చున్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు, పాత్రికేయ మిత్రులు, అందరిలో ఉన్నటువంటి పరమేశ్వరునికి నమస్కరిస్తూ, తెలంగాణ రాజకీయాలు ఎట్లా ఉన్నాయో మనందరికి తెలియనటువంటివి కావు. ఓ తండ్రి చచ్చిపోతూ కొడుకు చెప్పిపోయిందంట, మరి నాకు ఈ ఊర్లో మొత్తం చెడ్డ పేరు ఉంది, ఎట్లా చేసి నేను చచ్చిపోయిన తర్వాత మంచి పేరు తీసుకురా అని చెప్పిండంట. వాడు 10 రోజులు ఈ కర్మ అయిందాక, ద్వాదశ కర్మ అయిందాక ఆలోచిస్తున్నాడంటే ఎట్లా మంచి పేరు తీసుకురావాలి మన ఆయనకు అని. ఓ 5-6 రోజులు వానికి అర్థం కాలేదంట. 5-6 రోజుల తర్వాత అసలు మన ఆయనకు చెడ్డ పేరు ఎట్లా వచ్చిందో ఆలోచిద్దామని అనుకున్నాడంట. వాడు ఆలోచిస్తే వానికి తెలిసింది ఏంటంటే, ఆ ఊర్లో ఒకటే మంచినీళ్ళ బావి ఉంది. ఆ మంచినీళ్ళ బావి నుంచి అందరు తాగడానికి నీళ్ళు తీసుకొని పోతున్నారు. ఈ తండ్రి పొద్దున్నే పండ్ల పూలు వేసుకొని పోయి ఆ కాలువలు ఉమ్మిచ్చేవాడంట. ఆ ఊరోళ్ళంతా అనుకున్నారంటే ఎంత దరిద్రుడు వీడి కాలువలో ఉమ్మిచ్చిపోతాడు అని ఊరు అంతా వాడిని తిట్టుకొని వానికి చెడ్డ పేరు వచ్చిందట. కొడుకు 11 రోజులు అయిన మొదటి రోజు ఏం చేసినట్ట, వాడు పండ్ల పూలు వేసుకొని పోయి బాయిలు ఉమ్మేయడం మొదలుపెట్టిందట. అందరూ అనుకున్నారంటే తండ్రి కాలువలు ఉమ్మిచ్చేవాడరా, వీడు బాయిలు ఉమ్మిస్తున్నాడు, ఎంత దుర్మార్గుడు అని అనుకునేవాడట. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, మారుతున్నటువంటి ప్రభుత్వాల వ్యవస్థలు అట్లా ఉన్నాయి. ఇట్లాంటి ఈ సందర్భంలో ఒక మాటకారి, ఒక వాంగ్మి ఏదైనా తాను మాట్లాడుతుంటే తాను చెప్తున్నటువంటి గణాంకాలు కావచ్చు, లెక్కలు కావచ్చు, ఆయనకున్నటువంటి ఆలోచనలు చెప్తుంటే యాంకర్లే నోరు తెరిచి చూసేటటువంటి ఒక గొప్ప వాక్చాతుర్యం ఉన్నటువంటి ఆత్మీయులు రఘునందన్ రావు గారు ఇవాళ పార్లమెంటుకు వెళ్ళాలి అని మనందరం కోరుకున్నాం. ఆ సందర్భం జరిగింది. అట్లానే మెదక్ జిల్లాలో ఒక ఆయన మలినాథ సూర్య అని ఒక గొప్ప పండితుడు పుట్టాడు కొల్చారం అనే ఊర్లో. ఆయన గొప్ప సంస్కృత పండితుడు. ఎంత గొప్ప సంస్కృత పండితుడు అంటే, ఆయన రాసినటువంటి కావ్యాలకు రాసినటువంటి వ్యాఖ్యానాలను ఘంటా వ్యాఖ్యానాలను పిలిచేవాళ్ళు. ఘంటా వ్యాఖ్యానం అంటే అర్థం ఏంటంటే, పశువుల్ని మేతకు తీసుకొని పోయినప్పుడు ఒక ఆవుకు గంట కడితే, ఒక ఎద్దుకు లేదా ఆవుకు గంట కడితే దాని చుట్టూ మిగతా పశువులన్నీ తిరిగేవి. అట్లనే మలినాథ సూర్య రాసినటువంటి వ్యాఖ్యానాలకు భారతదేశంలో ఉండే అన్ని పండితులు ఆ మలినాథ సూర్య వ్యాఖ్యానం చుట్టూ తిరిగేవాళ్ళు. అట్లానే ఇవాళ తెలంగాణలో తెలుగు ఎంపీలలో రఘునందన్ రావు గారు లేవనెత్తేటటువంటి అంశాల చుట్టూ మొత్తం తెలుగు రాష్ట్రాల ఎంపీలు తిరగాలని చెప్పేసి నేను కోరుకుంటూ, వారు మరింత ముందుకు సాగాలని, వారిని గత 10 సంవత్సరాల నుంచి మేము వ్యక్తిగతంగా మీరు పార్టీలో ఉండాలి, సేవ చేయాలి అనేటటువంటి విషయంలో చాలా ఎక్కువ ప్రెషర్ చేసి ఆయనను ఈ వ్యవస్థ లోపల ఉండేటట్టుగా ఉండడంలో, పాత్ర వహించడంలో మాత్రం నేను ఆత్మీయంగా వారితోటి దగ్గరగా ఉండడం జరిగింది. వారు ఇట్లాంటి ఒక ఆలోచనలు తెలంగాణలో ఒక గొప్ప, అది న్యాయశాస్త్రం విషయం కావచ్చు, జాతీయవాదం కావచ్చు, ఈ ప్రజల యొక్క సమస్యలు కావచ్చు, వాటన్నిటిలో మన యొక్క తెలంగాణ ప్రాంతాన్ని ముందుకు తీసుకొని పోయేటటువంటి దాంట్లో వారు ముందు వరుసలో ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ, వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రశ్న అడుగుతున్నాను. ప్రశ్న ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో జాతీయవాద ప్రభుత్వం రావాలని కోరుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జర్నలిస్ట్ మిత్రుల్లో చాలామంది ఉన్నారు. ఇప్పటికీ పాపం వాళ్ళు అక్రిడేషన్ కార్డులని, ప్లాట్లని, కొంతమందికి పార్టీల ముఖం చూసి, వాళ్ళ యొక్క సంస్థల ముఖం చూసి వాళ్ళ యొక్క కార్డులు రద్దు చేయడం, ప్లాట్లు రద్దు చేయడం కూడా జరిగింది. దాని మీద రఘునందన్ రావు గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపాలని చెప్పి కోరుకుంటూ, వారు ఏ శ్రద్ధ చూపుతారో ఇంతకుముందు చెప్పారు కాబట్టి నా ప్రశ్న అయితే నా మనసులో ఉన్నటువంటిది అది. రెండవది, ఈ తెలుగు రాష్ట్రాల్లో జాతీయవాదాన్ని నిలబెట్టడానికి వారి యొక్క కృషి ఎలా ఉంటుందో 2 మాటల్లో వాళ్ళు వివరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో వకీల్గా మేము ఏమనుకుంటాం అంటే, ప్రతిరోజు స్టూడెంట్ మీద నిత్య విద్యార్థులనే నేర్చుకోవాలనుకుంటాం యోగి సార్. భవిష్యత్తులో కూడా జాతీయవాదాన్ని నిలబెట్టడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జాతీయవాద ప్రభుత్వాలు ఏర్పాటు కావడానికి మీలాంటి పెద్దలు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు తూచా తప్పకుండా పనిచేస్తాం. పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ఖచ్చితంగా కార్యకర్తల్ని కొత్త వాళ్ళని తయారు చేయడం, ఉన్న వాళ్ళని మరింత మెరుగ్గా పనిచేసే రీతిలో తీర్చిదిద్దడం, ఏమన్నా గ్యాప్స్ ఉంటే వాటిని సరి చేసుకుంటూ ఖచ్చితంగా, అంటే అందరు మాట్లాడినట్టు 24 అయిపోగానే 29లో గెలుస్తాం, 29 అయిపోగానే 34లో గెలుస్తాం అని చెప్పాను. కానీ డెఫినెట్లీ వీఆర్ రీచింగ్ టువర్డ్స్ అవర్ గోల్ సార్. దగ్గరికి వస్తూ ఉన్నాం. ప్రజల ఆశీస్సుల కోసం, ప్రజలు మెచ్చిన రీతి లోపల పరిపాలన అందించేటువంటి ప్రయత్నం చేస్తాం సార్. తినగ వేప తీయనుండు అన్నట్టు మా కార్యకర్తలు కూడా కష్టాలను ఓర్చి గెలుపుకి దగ్గరికి వస్తూ ఉన్నారు.
ఇంతకాలం అధికారం అంటే తెలియదు, అధికారం వస్తే లాభాలు ఏంటి అనేది తెలియదు. ఇప్పుడిప్పుడే కొత్తగా తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు కూడా అధికారం వైపు అడుగులు పడితే రేపు మన కష్టాలు తీరుతాయి అనేటువంటి ఒక మెసేజ్ అర్థమవుతా ఉంది సార్. కాబట్టి ఖచ్చితంగా నేనైతే విశ్వసిస్తా ఉన్నాను సార్, తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన భవిష్యత్తు లోపల మేము అధికారంలోకి వస్తామనేటువంటి విశ్వాసం అయితే నాకు ఉంది సార్. మెదక్ గెలవంగా లేని ఇంకా తెలంగాణ గెలుచుడు కష్టమని నేను అనుకుంటలేను సార్. ఖచ్చితంగా గెలుస్తామనే విశ్వాసం అయితే నాకు ఉంది. మురళీ మనోహర్ గారు. జర్నలిస్ట్ మిత్రులకు అందరికీ నా నమస్సులు. ఎన్నికలకు ముందు జర్నలిస్ట్ మిత్రులు ఇక్కడే బహుశా ఇదే హోటల్లో ఇదే హాల్లో ఆ పైన మీటింగ్ పెట్టారు. అప్పుడేమో ఆశీర్వదించారు ఎంపీగా గెలిచి రావాలని, ఇప్పుడేమో సన్మానించారు గెలిచి వచ్చాక. అప్పుడు ఉన్నాను నేను, ఇప్పుడు ఉన్నాను కనుక ఒక పెద్ద ఉపన్యాసం ఇవ్వడానికి లేను, కానీ ఒక 2 మాటలు మాత్రం నేను ఇక్కడ జర్నలిస్ట్ మిత్రుల మధ్య మేమిద్దరం ఆడ్ మెన్ అవుట్ అన్నట్టు, మేమిద్దరం టీచర్స్, భాస్కర్ గారు నేను. అయితే వారితో బీజేపీలోకి వచ్చాక నేను బీజేపీలో ఉన్న వాళ్ళ లీడర్స్ను కీన్గా అబ్జర్వ్ చేసే లక్షణం నాకు ఉంది, ఎందుకంటే నేను ఏబీవీపీ వాణి కనుక. అయితే రఘునందన్లో ఉన్న బలమంతా మనం తెలుసు, ఏంది ఆయన వాగ్ధాటి కనుక. తర్వాత నేను పరిశోధిస్తే తెలిసింది ఏంటంటే వారి మూలాలు ఉపాధ్యాయ వృత్తి నుంచి ప్రారంభించారు కనుక మా ఉపాధ్యాయ సమస్యలు ఏదన్నా వారితో చెప్పుకుంటే బాగుంటుందని నేను అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పేవాడిని. రగన్న, ప్రజలందరూ పెట్టిన పేరు ఆయనకు రగన్న. కాస్త కోవిడ్ తర్వాత ప్రైవేట్ రంగంలో ఉన్న టీచర్స్, లెక్చరర్స్ చాలా కష్టాలు పడుతున్నారని ఒకసారి ఫోన్లో చెప్తుంటే, ఇదంతా ఎందుకు సార్, ఒకసారి వాళ్ళందరినీ పిలవండి నేను వచ్చి కూర్చుంటా అన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. తెలంగాణ లెక్చరర్స్ ఫోరము తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి 2007లో నేను ఫౌండర్ని. ఆ ఉద్యమంలో భాగంగా లెక్చరర్స్ను, టీచర్స్ను ఉద్యమంలో తీసుకొచ్చాము. అప్పుడు నేను ఏబీవీపీని కూడా గైడ్ చేసేవాడిని. అయితే తెలంగాణ లెక్చరర్లు ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళ సమస్యలు అన్నీ ఇన్ను కావు, వాళ్ళ గోడు చెప్పనికి రాదు. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పను, కానీ నాకు ఆశ్చర్యంగా ఆయన వస్తాన్నాడు. అప్పటికి ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే కన్నా కొద్ది ముందే. వీళ్ళ సమావేశం ఏర్పాటు చేస్తే ఒక సమయం చెప్తే వీళ్ళు ఎవరు రాలేరు, కానీ ఆయన వచ్చి కూర్చున్నాడు అక్కడ పొద్దున్నే. నేను ఆశ్చర్యపోయినా. నేను వచ్చాను, ఇంకొక 5-6 మంది లెక్చరర్స్, తర్వాత అందరూ వచ్చారు. అందరూ వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. ఒక ఏడ్చేది ఒకటే తక్కువ ఉంది వాళ్ళు చెప్తుంటే. అంటే దిక్కు మొక్కు లేదు. కోవిడ్ టైంలో అందరినీ తీసేశారు యాజమాన్యం. మీకు అందరికీ తెలుసు, నారాయణ చైతన్యలో ఉండే టీచర్స్ హ్యాపీగా ఉంటారని. ఎవ్వరు హ్యాపీగా ఉండరు. వాళ్ళ జీతాలు చాలా తక్కువ ఉంటాయి, 8,000 కూడా ఉంటాయి. కోవిడ్ టైంలో ఒక టీచరు 500 మందికి పాఠం చెప్తున్నాడు ఆన్లైన్లో, కనుక మిగతా వాళ్ళందరూ పీకేసరే, కనుక ఒకటి చాలు మాకు అని. ఇలాంటి ఓ పరిస్థితిలో రఘునందన్జీకి వాళ్ళందరి సమస్యలు చెప్తే డైరీ తెచ్చుకొని శుభ్రంగా 2 గంటలు కూర్చొని రాసుకున్నాడు. టీచర్లు పిల్లలకు పాఠం చెప్తే ఎట్లనో అట్లా రాసుకున్నాడు రఘునందన్. అలా చూశాను నేను, ఆయన ఇప్పటికీ గుర్తుంది అది, ఆ పిక్చర్. తర్వాత సరే లక్కీగా అసెంబ్లీకి వెళ్ళారు. అసెంబ్లీలో నాకు తెలియకుండా మా లెక్చరర్స్ అందరూ వెళ్ళి దుబాకలో పనిచేశారు ఆయనతో ఉన్న అభిమానంతో. తర్వాత నాకు చెప్పారు. సో ఇలాంటి ఒక సందర్భాన్ని ఊరికే మీకు గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణలో మన ఆకాంక్షలు ఏవైతే అనుకున్నామో 10 ఏళ్ల తర్వాత అవి నెరవేరలేదు. ముఖ్యంగా మనకు తెలుసు, విద్యారంగము విధ్వంసమైంది తెలంగాణలో. అలాంటి పరిస్థితుల్లో నేను మీ అందరి ముందర రఘన్నకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటంటే, మీ వాయిస్ చాలా మంచిది, చాలా బలమైనది కనుక రేపు పార్లమెంటులో మనకు 91 తర్వాత దేశంలో విద్యారంగం ప్రైవేటీకరణ జరిగింది. అన్నిటితో పాటు ప్రైవేటీకరణ వల్ల లాభాలు నష్టాలు 2 ఉన్నాయి. కానీ విద్య 70% ప్రైవేట్లో ఉంది, ఇప్పుడు 30% ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రైవేట్లో ఉన్న విద్య డబ్బున్నోడికే అది అందుతుంది. ముఖ్యంగా నాణ్యమైన విద్య డబ్బున్నోడికే అందుతుంది. కనుక ఇంటర్నేషనల్ స్కూల్స్ మన హైదరాబాద్లో ఉన్నాయి. అవన్నీ చెప్పే అవసరం లేదు. ఎన్ని ఉన్నాయి, ఎంత ఫీజులు వసూలు చేస్తున్నాయని. పేదోడు అక్కడికి పోతాడా? పోడు. కానీ కేంద్రీయ విద్యాలయాలు పేదోడికి కూడా అందుబాటులో ఉన్నాయి. అవి ప్రభుత్వ విద్యా సంస్థలు, దానికి రికమెండేషన్స్ ఉంటాయి. కేంద్రీయ విద్యాలయాలు ప్రభుత్వం నడుపుతుంటే అంత బలంగా ఎందుకు నడుస్తున్నాయి? ఎందుకు రాష్ట్ర స్థాయిలో అలాంటి విద్యాలయాలు ఎందుకు ఉండకూడదు?
పేదోడికి అటువంటి విద్య ఎందుకు లభించకూడదు? ఉన్నంతలో గురుకుల స్కూల్స్ కొన్ని ఉన్నాయి. మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా గురుకులలా లేకపోతే కేంద్రీయ విద్యాలయాల్లాగా ఎందుకు మారకూడదు అని. కనుక రఘునందన్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, పేదోడి విద్య, నాణ్యమైన విద్య ఈ దేశంలో రావాలి. NEP 2020 34 ఏళ్ల తర్వాత విద్యారంగం పాలసీ మారింది. కస్తూరి రంగం లాంటి మేధావులు ఇది ఇచ్చారు. దయచేసి మీరు దీని మీద స్టడీ చేయండి. క్వాలిటీ లేని విద్యతో ఈ దేశం నష్టపోయింది ఇప్పటికే. 10th వరకు పాస్ అవుతున్నారు. మీరందరూ దయచేసి ఆలోచించండి. పిల్లలు 10th పాస్ అవుతున్నారు, ఇంటర్ పాస్ అవుతున్నారు. అక్షరం ఒక తప్పు లేకుండా ఒక పేజీ రాయలేని పరిస్థితి ఉందా లేదా అని నేను అడుగుతున్నాను. ఇంగ్లీష్లో వదిలిపెట్టండి, తెలుగులో రాయలేకపోతున్నారు. మీరు జర్నలిస్టులు కదా, మీరే రాస్తారు కదా, కనుక రైటర్స్ కరువు అయిపోయారు కదా, ఎందుకు మరి 10th ఎట్లా పాస్ అయ్యిండు? అందుకే ఫౌండేషనల్ లిటరేసీ అండ్ న్యూమరేసీ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. 3వ తరగతిలో ఏ క్వాలిటీ ఉండాలో అది ఉంటేనే 4కు వస్తాడు, 4లో క్వాలిటీ ఉంటేనే 5కు వస్తాడు. ఇది NEPలో ఈ పాలసీ ఉంది. ఇది ఇలాంటివి నేను 100 చెప్తాను. నేను ఇలాంటి పాలసీ వస్తే ఈ దేశం బాగుపడుతుంది. కానీ మోడీ ఇచ్చాడు కనుక ఈ పాలసీని మేము పెట్టము అని కేసీఆర్ దీక్ష పూనిండు. మోడీ ఇచ్చాడు కనుక ఈ పాలసీ తెలంగాణకు రాదు, కాంగ్రెస్ చెప్తుంది రేపు, ఎందుకంటే కర్ణాటకలో రద్దు చేసింది. మీరు ఇప్పుడు ప్రిపేర్ కాండి, చెప్పమంటే కూర్చొని మేము చెప్తాము. ఈ పాలసీ ఎందుకు కావాలి? ఈ దేశం కోసం, ఇక్కడ ఉన్న నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం కోసం, నీకోసం నా కోసం కాదు, రాజకీయం కోసం కాదు ఇది. కనుక మీరు ఇప్పుడు చదువుకోండి, మీరు ఇప్పుడు ప్రిపేర్ కాండి. పార్లమెంట్లో మాట్లాడతారా, బయట మాట్లాడతారా? తెలంగాణలో ఎవడైనా వనకాలి, భయపడాలి NEP వద్దు అని చెప్పడానికి. మీ గొంతే సరైన గొంతు అని నేను అనుకుంటున్నాను. అవసరమైతే పార్లమెంట్లో మీకు సమయం దొరకదు. నేను ఇప్పటికీ నా డ్రీమ్ ఏంటంటే, కొద్దిగా రఘునందన్ లాంటి వాళ్ళ కోసం, ఇలాంటి కొంతమంది మంచి వాళ్ళ కోసం వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే అలవాటు నాకు ఉంది. ఒకవేళ మాటకారి అనే దానికి ఒక పోర్ట్ఫోలియో ఉంటే మీకు ఆ మినిస్ట్రీ మీకు ఇవ్వాలని మేము అడుగుతుంటాం. అది లేదు కనుక మీరు నేషనల్ స్పోక్స్ పర్సన్గా టీవీల్లో, ప్రజల్లో ఈ దేశమంతా మీ వాయిస్ వినేటందుకు కృషి చేద్దాం. తప్పకుండా బీజేపీకి మీకు రైట్ ఉంది, నేషనల్ స్పోక్స్ పర్సన్గా మారడానికి మీకు రైట్ ఉంది. ఎందుకంటే మీలో ఆ నాణ్యత ఉంది కనుక. తర్వాత మీ వాయిస్ దేనికి అవసరం అంటే, ఇగో ఈ పేదోడి విద్య కోసం అవసరం. తర్వాత ప్రైవేట్ రంగంలో పోయిన టీచర్స్కు దిక్కు లేదండి. నేను యూనియన్ పెట్టి దత్తాత్రేయ గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర కూర్చున్నాను. ఒక 500 మందిని తీసుకెళ్ళి కూర్చున్నా. అయితే కార్మికులకు ఒకటి ఉంటుంది, ఏది కనీస వేతనము, ఇలాంటి చట్టాలు కొన్ని ఉంటాయి. వర్కింగ్ అవర్స్ కూడా కొన్ని చట్టం ఉంది. కానీ ప్రైవేట్లో, కార్పొరేట్లో పనిచేసే టీచర్స్కు ఏ హక్కులు లేవు. వీళ్ళు కార్మికులు కూడా కారు. గమ్మత్ ఏందండి. కనుక ఎస్, మీరు కూడా అంతే. మినిమం స్కేలు, మినిమం ఇది లేదు. ఇది ఒక దుర్మార్గం జరుగుతూ ఉంది. 91 తర్వాత మొత్తం మెజారిటీ టీచర్స్ ప్రైవేట్లో ఉన్నారు. ప్రైవేట్ కాలేజీలకు, కార్పొరేట్ కాలేజీలకు ర్యాంకుల పంట వండించేటోడు వీడు, గొంతు వించుకొని పాటలు చెప్పేటోడు వీడు రిజల్ట్ వచ్చినాడు షాంపియన్ వేసుకొని పండగలు చేసుకుంటుంటారు పిల్లలు, తల్లిదండ్రులు, మేనేజ్మెంట్. వీడు టీచర్ ఎక్కడ ఉంటాడో ఏమో దిక్కుమొక్కు లేకుండా ఉంటాడు. వీడు రక్తం పిండి వీడు పాఠం చెప్తే ర్యాంక్ వచ్చింది, కానీ మజా చేసేటోడు ఓడు, కోట్ల రూపాయలు దండుకునేటోడు ఇంకొకడు. ఇది ఫ్యాక్ట్ కదా. ఇది జర్నలిస్ట్ మిత్రులు కనుక ఇంత ఆక్రోషంతో నేను మీ ముందర చెప్తున్నా. కనుక ఇలాంటి ఒక మార్పు ఈ దేశంలో రావాలంటే ఇలాంటి గొంతుల యొక్క అవసరం ఉంది. తెలంగాణలో అవసరమైతే మీ ప్రభుత్వం వస్తే ఇంకా బాగుంటుంది. కానీ నాకు కూడా అనుమానం ఉంది. ఎందుకంటే 8 అసెంబ్లీ, 8 పార్లమెంట్ గెలిచిన మీరు 80 వస్తాయని అంటున్నారు. కానీ ఈ 8 పక్కల నిలబడాలనే నమ్మకం అయితే నాకుంది. పక్క నిలబడితే కదా 88 అయ్యేది. కనుక కలిసి ఉంటే తప్పకుండా అసెంబ్లీలో మీరు జయం సాధిస్తారు. అధ్యక్షుడు ఎవరు లేకపోతే ఉపాధ్యక్షుడు ఎవరు ఇది ముఖ్యం కాదు. కానీ కలిసి ఉండగలిగితే ఆ రోజు కూడా పెద్ద దూరం లేదు. ముఖ్యంగా నేను ఈ వేదిక మీద మీ ముందు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాష్ట్రంలో 40 ఏళ్ళుగా నేను కళ్ళతో చూస్తున్నాను, నలిగిపోయిన లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు కింద.
వాళ్ళు కోరుకుంటున్నారు ఈరోజు కాకపోతే రేపు అధికారంలో వస్తారు అని. కానీ నాయకులు మాత్రం పదవులను లేకపోతే వీటిని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారు. ఎందుకంటే వీళ్ళు కలిసి ఉండలేక, కలిసి కట్టుగా ప్రయాణం చేయలేక అన్యాయము కార్యకర్తలకు జరుగుతూ ఉంది అని మాత్రమే నేను విజ్ఞప్తి చేస్తున్నా. సో రఘునందన్ గారిని మీ అందరి ముందర అభినందిస్తున్నా. ప్రజల గొంతుక ఏంది, కార్యకర్తల గొంతుక ఏంది, ముఖ్యంగా సిద్ధాంతం కోసం పోరాడుతున్న వాళ్ళ యొక్క ఆలోచన ఏంది అనేది మాత్రమే చెప్పే ప్రయత్నం చేశాను. ధన్యవాదాలు. సో ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్ అని. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మితమవుతుందని స్వామి వివేకానంద గారు నమ్మినటువంటి ఆ సూక్తిని ఇప్పుడు పెద్దలు మురళీజీ నాకు బోధించినట్టు అర్థమైంది. తప్పకుండా సార్, ద డెస్టినీ ఆఫ్ ద తెలంగాణ బీజేపీ విల్ బి డిసైడెడ్ బిట్వీన్ 8 MLAs and 8 MPs సార్. నో డౌట్ విల్ వర్క్ టుగెదర్ అండ్ విల్ స్టాండ్ టుగెదర్. విల్ ట్రై టు కీప్ అప్ ద పార్టీ ఇన్ ఏ రైట్ ట్రాక్ సార్. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా అందరం కలిసి పనిచేస్తాం. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు నేను మొదట మైక్ పట్టుకున్నప్పుడే చెప్పినాను, మా అడుగులు తడబడ్డప్పుడు మమ్మల్ని సరిగా నడపాల్సిన బాధ్యత గురువుల మీదనే ఉంటుంది సార్. అందుకని ఆ బాధ్యతను మీరు తీసుకొని తప్పకుండా మీ మార్గదర్శనంలో అడుగులు తడబడకుండా కలిసికట్టుగా పనిచేస్తాం. ఖచ్చితంగా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తెస్తాం. సార్ చివరిగా విద్యా వెంకట్ గారు ఒక నిమిషం. సార్ చివరిగా ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను సార్. అది సార్, శ్రీనివాస్ కాలేజ్ టీవీ సార్. ఒక్క నిమిషం, విద్యా వెంకట్ గారు తర్వాత మీరు అడగండి. ఛాన్స్ ఎప్పటికీ వెయిట్ చేస్తున్నారు. అన్న, నా పేరు విద్యా వెంకట్. నేను సూర్య తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్. ముందుగా రగన్నకు కంగ్రాచులేషన్స్. ఇది 2 క్వశ్చన్స్ నేను అడగదలుచుకున్నాను. ఉద్యమకారుల పక్షాన వాస్తవంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమం అంటే చాలామంది కేవలం టీఆర్ఎస్ఏ అనుకుంటారు. రఘునందన్ అన్న కూడా మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి నేను ఇంతకుముందు బండి సంజయ్ కుమార్ గారిని, తర్వాత బీజేపీ పెద్దలను ప్రెస్ మీట్ సందర్భంగా మీట్ ద ప్రెస్లో అడిగినాను. వాస్తవంగా తెలంగాణ ఉద్యమకారులు రకరకాల భావసార వ్యాప్తం ఉన్నటువంటి వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు ఉద్యమం చేసిరు. వాళ్ళు కొంతమంది జేఏసీలో కూడా పనిచేసిరు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేది కాదు. సుష్మా స్వరాజ్ గారి ఆ గొంతుక విని ఆనాడు ప్రశ్నిస్తే సోనియా గాంధీ భయపడి బిల్లు పెట్టింది, ఆమోదమైంది. ఆ బాధ్యత కూడా మీలోనే ఉంది. కానీ మీరేమనుకుంటున్నారంటే కేవలం హిందూ తత్వం, రాముని తత్వం అనే టైప్లో మీరు పోవడంతో ఏంటంటే నికార్సైన నిజాయితీ పరులైనటువంటి ఉద్యమకారులకు న్యాయం జరగడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఇచ్చినటువంటి 6 హామీలలో భాగంగా 6వ హామీ పెండింగ్ ఉంది. అదేంటంటే ఉద్యమకారులకు 250 గదాల స్థలం ఇస్తామన్నారు. దాన్ని ఎట్లా ఎట్లా తీసుకోవాలా, ఎట్లా పరిగణలోకి తీసుకోవాలంటే కోర్టు కేసులు ఉండాలంట, జైలుకు పోయి ఉండాలంట, ఆ జైల్లో నీ నంబర్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఏంటంటే నిజమైన నికార్సైన ఉద్యమకారినిగా అదే టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాకు అధ్యక్షునిగా పనిచేశారు. అంతకుముందు అక్కడ మీరు జర్నలిస్ట్ కూడా పనిచేశారు. ఉద్యమకారుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కూకట్పల్లిలో ఉంటా. కూకట్పల్లిలో ఉద్యమకారులు పనిచేసినటువంటి ఉద్యమకారుడు చనిపోతే అలా భార్యకు 2000 పెన్షన్ ఇవ్వలేరు. కానీ దళిత బంధు సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్లకు 100 మందికి దళిత బంధు ఇచ్చారు. ఒక దళిత బంధు 10 లక్షలు, 2000 పెన్షన్ ఏమో గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఏమో కేసు ఉందా, జైలు ఉందా, జైలు ఉంటే నీ నంబర్ ఏందని అడుగుతున్నారు. ఈ విషయం ఒకటి. తర్వాత మీ భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టులు మా కప్పరన్న, తర్వాత మా కృష్ణమూర్తి అన్నకు మీరు మీ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో వారికి ఏమైనా పదవులు ఏమైనా ఇస్తారా అని చెప్పేసి నా వ్యక్తిగతంగా నేను కోరుకుంటున్నా. సో వెంకట్ నేను కలిసి ఇండస్ట్రియల్ ఏరియాలో కంట్రిబ్యూటర్లుగా కలిసి ఇద్దరం కూడా జర్నీ స్టార్ట్ చేసినాం. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కాలం కలిసి పనిచేసినాం. పటాన్చెరు, రామచంద్రపురం బిహెచ్ఎల్లో, తర్వాత వారు కూకట్పల్లికి షిఫ్ట్ అయినారు. అన్న, మీరు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సూచనలను తప్పకుండా పాటిస్తాం. తెలంగాణ ఉద్యమంలోంచి రాజకీయ అరంగేటం చేస్తున్నాం కాబట్టి ఉద్యమకారుల కష్టం మాకు తెలుసన్న. కాంగ్రెస్ ఏం చేసింది, టీఆర్ఎస్ ఏం చేసింది అనేది పక్కన పెడితే నిజంగా ఉద్యమకారులను గుర్తించి గౌరవించి ఉద్యమకారుల ఆకాంక్షల్ని ఎట్లాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా పార్లమెంట్లో బేషరతుగా నిజాయితీగా మద్దతు ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ గడ్డను కాపాడుకోవాలనే లక్ష్యంతో నాడు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది. కాబట్టే భారతీయ జనతా పార్టీలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగినాయి. తెలంగాణ రాష్ట్రం అనేటువంటి స్వప్నం సాకారమైందన్న. మిగిలిపోయినటువంటి కొన్ని అంశాలని ఖచ్చితంగా చూస్తాం. మా పార్టీలో మీరు అన్నట్టు మా పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలకి, జర్నలిస్టులకి, నాయకులకి అందరికీ
సరైన సమయంలో సరైన గుర్తింపు వస్తుంది. అట్లే భవిష్యత్తులో మీరు కోరుకున్నటువంటి వాళ్ళకు కూడా సరైన రీతిలో గుర్తింపు వస్తుందని ఆశపడతాం. గత ప్రభుత్వంలో కేసీఆర్ చెప్పినాడు ఉద్యమకారుడు, ఈ ప్రభుత్వంలో కోదండరాం చెప్పిన వాళ్ళు ఉద్యమకారులు, అంతే, వేరే పెద్ద తేడా లేదు. ఎందుకంటే కోదండరాం ఎవరు చెప్తే వాళ్ళకే మన ఇన్విటేషన్లు వచ్చినాయి. అక్కడ కాళోజీ శ్రీనివాస్ గారు ఏదో ప్రశ్న అడుగుతారు. సినన్న సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు ఎన్నికల్లో ప్రధాని మోడీ గారు 400 సీట్లు అని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని దాదాపు 240 సీట్లకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఫామ్ చేయడం జరిగింది ఎన్డీఏ పక్షాలతో కలిపి. అయితే మీరు అంటే ఈ 400 సీట్ల నుంచి టార్గెట్ నుంచి 240 సీట్లు పడిపోవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే బీజేపీ వైఫల్యం అనుకోవచ్చా, లేకపోతే అతి విశ్వాసం అనుకోవచ్చా, లేకపోతే ప్రజలు భారతీయ జనతా పార్టీకి చురుకాలు పెట్టిన అనుకోవచ్చా? ఇది నా మొదటి ప్రశ్న అండి. రెండవ ప్రశ్న, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చాలా పేర్లు వినబడతా ఉన్నాయి. దానిలో మీ పేరు, ఈటల రాజేందర్ గారి పేరు, డీకేఆర్ గారి పేరు వినబడతా ఉంది. అయితే మా మీడియాకు మాకున్నటువంటి సమాచారం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సీనియర్లకే పదవి ఇవ్వాలనేటువంటి ఒక చర్చ చేస్తున్నారు. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దు, వాళ్ళకు ఇప్పుడే అవకాశాలు ఇవ్వాలా, ఇప్పుడే రీసెంట్గా వచ్చారు కదా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుందని తెలుస్తోంది. అంటే కొత్త వాళ్ళను భారతీయ జనతా పార్టీలో చేర్చడానికి అవకాశం లేదా, వాళ్ళకు చేరిన అవకాశాలు ఇవ్వరా అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతున్నట్టు మా దృష్టికి వస్తుంది. దీనిపై మీ అభిప్రాయం చెప్పగలరు? థ్యాంక్ యూ సార్. సో ఏ రోజైతే మీరున్న పార్టీకి రిజైన్ చేసి మా పార్టీలోకి వచ్చి కండువా కప్పుకుంటారో ఆ రోజు నుంచే మీరు మా పార్టీ నాయకుడిగా చెలామణి అవుతారు. ఈయన 10 ఏళ్ల క్రితం వచ్చి జాయిన్ అయినాడు, ఈయన 12 ఏళ్ల క్రితం వచ్చి జాయిన్ అయినాడు అనేది ఏముండదన్నా. ఈజ్ ఏ బీజేపీ లీడర్ అనే పార్టీ గుర్తిస్తుంది, ఆ దిశగానే అడుగులు పడతాయి. అధ్యక్షుడు కావడానికి కేంద్ర నాయకత్వానికి పూర్తి విశ్వాసం, పూర్తి అవగాహన ఉంది ఈ రాష్ట్రం మీద. కేంద్ర పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాన్ని మీరు చెప్పినటువంటి పేర్లలో ఉన్న అందరూ కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలే కాబట్టి ఖచ్చితంగా వింటారు. అట్లా కొత్తగా వచ్చిన వాళ్ళకి పదవులు రావనుకుంటే అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హిమంత బిశ్వ శర్మ గారు అస్సాంకి ముఖ్యమంత్రి కాకపోదురు. అట్లా అనేక మంది కార్యకర్తలకి అనేక చోట్లలో వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తించి వారి అవసరాలకు ఉన్నటువంటి స్థాయిలలో వారిని పార్టీ అకామిడేట్ చేస్తున్నా. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇష్యూ టు బి డిబేటెడ్ బై ద సెంట్రల్ పార్టీ అండ్ ఇట్ ఈస్ ఎ డిసిషన్ టు బి టేకెన్ బై ద సెంట్రల్ పార్టీ. సెంట్రల్ పార్టీ డిబేట్ చేసి డిస్కస్ చేసి తీసుకున్న డిసిషన్ని మేమందరం కూడా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా వింటాం, పాటిస్తాం, వారి మార్గదర్శనంలో పనిచేస్తాం. నమస్తే సార్. ఒక్క నిమిషం. చెప్పండి. నమస్తే సార్. సార్ ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్, అభినందనలు కూడా. నిజంగా చెప్పాలంటే ఈరోజు నాకు ఒక అన్నయ్యని చూసినంత ఫీలింగ్ కలుగుతుంది. కారణం ఏంటంటే భూంపల్లి విలేజ్లో నేను 3rd 4th వరకు అక్కడే చదువుకున్నాను సార్. తర్వాత నవజ్యోతి అనే ఆర్గనైజేషన్ రామాయంపేట, ముస్తాబాద్, మెదక్, సంగారెడ్డి ఇవన్నీ స్లమ్స్లో వర్క్ చేయడం జరిగింది. సో ఇందాక సార్ చెప్పినట్టు విద్య గురించి చెప్పినప్పుడు చాలా వరకు అది వాస్తవం సార్. అంటే ప్రభుత్వం ఏవైతే విద్యా పథకాలు పెడుతున్నదో గ్రామీణులకు మాత్రం అవి అందడం లేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం. ఎవరైతే ఇక్కడ హెచ్ఎంలు వాళ్ళని అపాయింట్ చేస్తున్నారో సరైన టైంకి అడగండి సార్. ఇదే సార్, అంటే ప్రభుత్వ పాఠశాలని కొంచెం మనం డెవలప్ చేయాలి గ్రామ స్థాయిలో వాటిని. అలాగే జర్నలిస్టులు 16 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా నేను పనిచేస్తా ఉన్నాను. సో నికాల్సిన జర్నలిస్టులో మేము అందరము కూడా పనిచేస్తూ ఉన్నాం. కాకపోతే మాకు ఇందాక చెప్పినట్టు అక్రిడేషన్లో కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వాటిలో చాలా అవకతవకలు ఉన్నాయి. వీటన్నింటినీ గురించి మరి మాకు న్యాయం చేయాలని సభాముఖంగా నేను మరి తగినందుకు నేను వేడుకుంటున్నాను సార్. మీరే 4th estate, మీరే అందరికీ న్యాయం చేయగలి. 3 వ్యవస్థలు వైఫల్యం చెందినప్పుడు, 3 వ్యవస్థలలో అన్యాయాలు జరుగుతున్నప్పుడు వాటిని సరిదిద్ది ప్రపంచానికి చూపెట్టే 4వ వ్యవస్థనే జర్నలిస్ట్ మిత్రులు. మీరు కూడా సమస్యల్లో ఉంటే తప్పకుండా మీ పక్షాన్ని నిలబడతాను, మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, మీకు న్యాయం జరిగేటువంటి రీతి లోపల పనిచేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తల్లి, నేను కూడా మీ ఊరు పక్కూరులోనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినాను కాబట్టి ప్రభుత్వ స్కూల్లో సమస్యలు అన్నీ తెలుసు. అయితే వ్యవస్థలో మార్పు రావాలంటే మనతోటే ప్రారంభం కావాలి. మనమే గవర్నమెంట్ స్కూళ్ళకి మన పిల్లల్ని పంపించేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. అట్లా కొన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు అట్లాంటి పథకాలని ప్రారంభించినారు. ఇది త్వరలోనే దేశవ్యాప్తం కావాలని అందరూ అధికారులు, అందరూ రాజకీయ నాయకులు తమ తమ కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపే దిశగా ముందడుగేస్తే, బోధించే కంటే ముందు ఆచరిస్తే బాగుంటుంది అనేటువంటి స్వామి వివేకానంద గారి సూక్తిని ఆచరించి మనందరం కూడా అటువైపు అడుగులేద్దాం. అప్పుడు మీరు కోరుకున్న లక్ష్యాన్ని నెరవేరుతుందని కోరుకుందాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కరీంనగర్ నుంచి కార్పొరేటర్గా 2 సార్లు గెలిచినటువంటి బండి సంజయ్ గారికి పార్టీ అవకాశం ఇచ్చింది. బండి సంజయ్ గారు 2 సార్లు ఎంపీ గెలిచి వచ్చినారు. రఘునందన్ రావు 500 రూపాయలకి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసే కాడి నుంచి ఈ రాష్ట్రంలోనే డబ్బున్న వ్యక్తులలో ఒకరు వెంకటరామరెడ్డి గారు. లక్షల కోట్ల ఆస్తులకు పడగలెత్తినటువంటి ఒక బ్యూరోక్రాట్. ఆయన మీద పోటీ చేసిన నేను. ఆయన 18,50,000 ఓట్లుంటే 10 లక్షల మందికి ఓటుకు 1000 రూపాయలు పంచినటువంటి గొప్ప అధికారి. మరి నేను రూపాయి పెంచకుండా కూడా నన్ను గెలిపించారన్న. ఇది జనరల్ ఒక పర్సెప్షన్ డెవలప్ అయిపోయింది.
రాజకీయాల్లో ఉంటే పైసలు ఉన్న వాళ్ళే గెలుస్తారు, రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టాలి. చాలామంది జగ్గారెడ్డి అనేటువంటి టీపీసీసీ ప్రెసిడెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యే గెలిచిన రోజు మీరు పోయి జగ్గారెడ్డి గారిని అడుగుంది, వారికి పెట్టినటువంటి ఖర్చు ఎంత, వారి మీద పోటీ చేసినటువంటి పెద్ద మనిషి పెట్టినటువంటి ఖర్చులు ఎంత అని అడుగుంది. ఎప్పుడు డబ్బే పనిచేయదన్న. అట్లా డబ్బులు పనిచేసేదంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి 3వ ప్రధానమంత్రి గారన్న. రఘునందన్ లాంటి వాళ్ళు, లేకపోతే బండి సంజయ్ కుమార్ లాంటి వాళ్ళు, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవరన్న. కాబట్టి డబ్బు క్రైటీరియా కాదు, డబ్బు అవసరం ఉంటుంది, దానికి ఎన్నికల సంఘం ఒక పరిమితి పెడుతుంది. కొంతమంది ఇల్లీగల్గా సంపాదించుకున్న వాళ్ళు ఇల్లీగల్గా ఖర్చు పెడుతున్నారు. దానికి కూడా ఎన్నికల సంఘం రకరకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాయి. నీకు సేవ చేయాలనే ఆలోచన ఉంటేనా, నువ్వు జనానికి అందుబాటులో ఉంటే అనేక మంది పేదలు ఒడిశాలో మీరు చూసారు, సారంగి అని ఒకతను కేంద్ర మంత్రి అయినారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సారంగి గారు సైకిల్ మీద తిరిగి ఎంపీగా గెలిచి వచ్చినాడు అన్న. కాబట్టి అన్నిటికీ అన్న సమాజంలో మంచి చెడు అన్ని చోట్ల ఉంటుంది. కాబట్టి డబ్బు ఉంటేనే గెలుస్తామనే పర్సెప్షన్ నుంచి బయటికి రండి. డబ్బు ఉంటే గెలుస్తారంటే రఘునందన్ మెదక్ ఎంపీగా జీవితంలో గెలవాడు. డబ్బు లేకున్నా గెలుస్తాడు కాబట్టి రఘునందన్ గెలుస్తాడు, సంజయ్ గెలుస్తాడు, లేకపోతే ఇంకొక కార్యకర్తకి మేము బీఫామ్ ఇచ్చినప్పుడు గెలుచుకుంటూ వస్తూ ఉన్నాం. మా దగ్గర నరసాపురం ఎంపీ గెలిచినారు కానీ, మొన్న తెలుగుదేశం పార్టీ నుంచి విజయనగరం ఎంపీ గెలిచిన వాళ్ళు కానీ చాలామంది పేదోళ్ళు ఎంపీలుగా పోతున్నారు అన్న, పెద్ద పెద్ద సభలకు పోతా ఉన్నారు. కాబట్టి డబ్బు ఉంటేనే గెలుస్తామనేటువంటి మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి కార్యకర్తలకి ప్రజలకి అందుబాటులో ఉండి, ఏడ కష్టం ఉంటాడో నేను ఉంటాను మీరు నిలబడితే తప్పకుండా మీరే నాయకులు అవుతారు. ఆ పర్సెప్షన్ నుంచి బయటికి రావాలని మీకు అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఖచ్చితంగా అటువైపు ప్రజల్ని మోటివేట్ చేసేందుకు నేను నా వంతు కృషి చేస్తాను. భవిష్యత్తులో ఈ వేదిక మీద ఉన్న కొంతమంది డబ్బు లేకుండా కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుస్తారన్న, యూ బీ కాన్ఫిడెంట్ ఫర్ ఇట్.